తాకట్లో ఉన్న మీ బంగారాన్ని ఆ రోజు మార్కెట్ ధరకే కొనబడును. ఆర్కే గోల్డ్ కంపెనీ 8143143637. నమస్కారం మేడం. నమస్తే మా. మ్యామ్, ఏప్రిల్ మంత్ మొత్తం టారో కార్డ్స్ ప్రకారం ఎలా ఉండబోతుందో మాకు తెలియజేయండి. తప్పకుండా అమ్మా. సో ఫస్ట్ మనం ఓవరాల్గా ఏప్రిల్ ఎట్లా ఉందన్నది ఒకసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం. ఓకే, దాని తర్వాత రాశి ప్రకారం చూసుకుందాం. ఓకే, ఓకే. యాక్చువల్గా ఏంటంటే మార్చ్లో ఇప్పుడు చాలా మీమ్స్ కూడా వచ్చేసినాయి. మార్చ్ ఇంకా అవ్వలేదు, అన్ని అనేసి. మార్చ్ ఎంత స్లోగా వెళ్ళిందో ఏప్రిల్ అంత స్పీడ్గా వెళ్తుంది అనమాట, యాజ్ పర్ ద కార్డ్స్. ఓకే, అసలు ఏప్రిల్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళింది అన్నలాగా ఉంటుంది. మా ఏప్రిల్ అంత హ్యాపెనింగ్గా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా అంతే రష్గా ఉంటుంది అనమాట. అయితే మనకి ఒక డైరెక్షన్ ఏంటంటే ఏప్రిల్ మంత్లో ప్రతి ఒక్కరికి, అంటే అన్ని రాసుల పరంగా చూసుకుంటే కూడా ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం డల్ అవుతుంది కొంతమందికి. కొన్ని రాసుల వాళ్ళకి ఫస్ట్ హాఫ్ డల్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ పుంజుకుంటుంది. ఓకే, 15 days అట్లా. ఎస్పెషల్లీ కొన్ని రాసుల వాళ్ళకి ఏప్రిల్ 14th తర్వాత నుంచి చాలా స్ట్రాంగ్ అవ్వబోతుంది అనమాట. ఏదైనా ప్రిడిక్షన్స్ కానీ ఏదైనా కానీ బాగుండబోతున్నాయి వాళ్ళకి. అదేవిధంగా చూసుకుంటే మళ్ళీ చాలా హెల్త్ పరంగా చూసుకుంటే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఏప్రిల్లో ఎక్కువగా కనపడుతున్నాయి అన్ని రాసుల వాళ్ళు, అంటే ఓవరాల్గా చూసుకుంటే. ప్లస్ టెన్షన్ వాతావరణం ఎక్కువగా ఉంటుంది అనమాట ఏప్రిల్లో మనకి. అయితే ఇక్కడ ఏప్రిల్కి ఒక గైడెన్స్ ఏంటి అంటే, మనం ఎప్పటి నుంచో ప్రతి ఒక్కరికి ఇది ఎప్పటి నుంచో చేద్దాము అని అలా నానుస్తూ ఉంటాం కదా కొన్ని పనులన్నీ. అట్లాంటివి ఏమన్నా ఉంటే స్పీడ్ ఎగ్జిక్యూషన్ అంటాం, అంటే స్టార్ట్ చేసేయండి ఆ పనులన్నీ. ఎందుకు అంటే ఇప్పుడు చేయలేకపోతే కనుక, ఎందుకంటే కొంతమందికి ఏదో స్టార్ట్ చేయాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేకపోతే మ్యారేజెస్ ఎందులోనో ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే ఎగ్జామ్స్ రాయాలి. సో రకరకాల ప్రతి ఒక్క జీవితంలో ఒక్కొక్క మనిషికి ఎన్నో ఆశలు ఉంటాయి, ఏవేవో ప్లాన్స్ ఉంటాయి కదా. ఆ ప్లాన్స్ అన్నిటినీ ఇప్పుడు ఎగ్జిక్యూషన్ టైం అనమాట. ఇప్పుడు చెయ్యలేకపోతే కనుక ఇంకా మీరు ఈ సంవత్సరంలో ఎప్పటికీ చేయలేరు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది ఒక వార్నింగ్ సైన్. ఈ మంత్ మొత్తం, అంటే ఈ మంత్లో చెప్పే ప్రిడిక్షన్ ఏదైతే ఉంటుందో, మనం ఉగాది అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రిడిక్షన్ ఇస్తున్నాం కాబట్టి ఈ మంత్లో ఉండే ప్రిడిక్షన్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ కొన్ని ఎక్కడో ఒక దగ్గర మీకు ఈ సంవత్సరం మొత్తం మీకు ఏదో ఒక రకంగా కనపడుతూ ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు ఇచ్చే ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవ్వడానికి ఏప్రిల్ మంత్ ప్రిడిక్షన్ అయినా కానీ ఎక్కడో ఫుల్ ఇయర్ మీకు ఆ ఎనర్జీస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క పని ఏదైతే డిలే అనుకుంటున్నారో, ఇంకా నాంచి చేద్దాం చూద్దాం కంటే కూడా ఫస్ట్ ముందుకు దూసుకెళ్ళిపోయి ఆ పనులన్నీ క్లోజ్ చేసుకోవడము, డాక్యుమెంట్స్ సంతకాలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా అదొకటి చూసుకోండి. ఇంకొక బిగ్గెస్ట్ ఏంటంటే, ఇప్పుడు చూసిన సిట్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంట్లో అన్ని రకాల స్టాక్స్ తెచ్చిపెట్టుకోండి. మెడిసిన్స్ కానివ్వండి, గ్రాసరీస్ కానివ్వండి, ఇవన్నీ స్టాక్ చేసి పెట్టుకోవడం అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 60 days చాలా అవసరం అన్నమాట. ఓకే, అట్లా చేసి పెట్టుకోగలిగితే మనకి మిగతావన్నీ రాశి ఫలాలు ఎట్లా ఉన్నాయో ఒక్కొక్కరికి ఎలా ఉందో అది చూసి తెలుసుకోవచ్చు. ఓకే మేడం, కన్యా రాశి వారికి వచ్చేసి టారో కార్డ్స్ ప్రకారం ఏప్రిల్ మంత్ మొత్తం ఎలా ఉండబోతుందో మాకు ఒకసారి తెలియజేయండి. తప్పకుండా అమ్మా. సో ఏప్రిల్ 2026 కన్యా రాశి వాళ్ళకి ఏం ప్రిడిక్షన్స్ ఉన్నాయో ఒకసారి చూసి తెలుసుకుందాం అన్నమాట. ఓకే, కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఎట్లా ఉంటారంటే, వీళ్ళకి ఒక ఊహ ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఏదైనా చెప్పామనుకో, వాళ్ళు ఫస్ట్ ఇమాజిన్ చేసేసుకుంటూ ఉంటారు అది. ఓకే, ఇప్పుడు పలానా ప్లేస్కి వెళ్ళాలి అంటే ఆ ప్లేస్ వీళ్ళు ముందే ఊహించుకుంటారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు అనుకున్నట్టుగా అక్కడ లేకపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతారు. అది అన్ని విషయాల్లో వీళ్ళకి అలాగే అవుతూ ఉంటుంది. అయితే ఈ మంత్ అలా కొన్ని డిసప్పాయింట్మెంట్స్, మీరు అనుకున్న ప్లాన్స్ అన్నీ కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయి. కాబట్టి డిసప్పాయింట్ అవ్వే అవకాశాలు ఏప్రిల్లో ఎక్కువగా కనపడుతున్నాయి. ఓకే, చాలా ఎక్స్ట్రీమ్ కోపం వచ్చేసే పరిస్థితులు, అంటే మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేనంత పరిస్థితులు మీ లైఫ్లో
ఈ మంత్లో మీరు ఎక్కువగా చూస్తారు. ఈసారి ఏంటో కార్డ్స్ అన్నీ అలాగే ఉన్నాయి అందరికి. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మోస్ట్లీ అలానే ఉన్నాయండి. ఓకే. సో అట్లాంటి కోపము వచ్చే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. సో అట్లా వచ్చినప్పుడు కొంచెం మీ మాట, మీ నోరు కంట్రోల్లో పెట్టుకోవడం చాలా చాలా అడ్వైజబుల్ అనమాట. నోరు మాత్రం ఒక్క మాట నోరు జారినా అంటే మీరు అనకూడని మాట ఒకటి ఏదైనా అన్నా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎస్పెషల్లీ పొలిటీషియన్స్కి కూడా ఇది వర్తిస్తుంది అనమాట. ఓకే. ఫాల్స్ ప్రామిసెస్, ఏదో కోపంలో ఎవరినో ఏదో అనేస్తూ ఉంటారో అట్లాంటివన్నీ చేయవద్దు. చేస్తే పెద్ద పెద్ద ఇష్యూస్ అయిపోతాయి. ఈ మధ్య చూస్తున్నాం కదా మనం మీడియాలో చిన్న మాట మీద పెద్ద ఇష్యూ అయ్యే అవకాశాలు మీ లైఫ్లో ఎక్కువగా కనపడుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని అందరూ హేట్ చేసే మంత్ ఏప్రిల్. అంటే ఎస్పెషల్లీ మీరు ఏదైనా సీనియర్ పొజిషన్స్లో ఒక బిజినెస్ హెడ్ అయి ఉన్నా కానీ, మీ మేనేజర్ అయి ఉన్నా కానీ, పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నా మీ కింద కొంతమంది వర్కర్స్ ఉన్న పరిస్థితి ఉంటే కనుక మీకు మీ పైన బాసెస్ నుంచి ఆ ప్రెషర్ ఏదైతే వస్తుందో దాన్ని మీరు హ్యాండిల్ చేయలేక అది మీ సబార్డినేట్స్కి పాస్ ఆన్ చేస్తూ ఉంటారన్నమాట. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మీరు కోపం ఎక్కువ రావడము, మిమ్మల్ని అందరూ కొంచెం హేట్ చేయడము ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే వీళ్ళు ఏమైపోయిందంటే ఇన్ని రోజులు మీరు యాక్షన్ తీసుకోలేదు చాలా విషయాలలో. సడన్గా మీరు రియలైజ్ అయ్యి ఆ యాక్షన్ తీసుకునే టైము, అమ్మ ఇన్ని రోజులు ఏం చేశానని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే రియలైజేషన్ వచ్చి మీ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో తొందరగా పనులు కంప్లీట్ అవ్వ వీటి వల్ల ఏమవుతుందంటే మీకు అన్ని రకాల నుంచి కొంచెం అన్ని రిలేషన్స్ నుంచి మీ కింద వర్క్ చేసేవాళ్ళు, పిల్లలు, ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ నుంచి అందరి నుంచి ఏంటి ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అని కొంచెం వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కాస్త ప్రిడిక్షన్ చెప్తున్నాం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. బట్ ఒకటి ఏంటంటే ఇంత ప్రెషర్లో ఇవన్నీ చేసిన ఎండ్ ఆఫ్ ద మంత్ కల్లా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. సో ఏంటంటే ఇనీషియల్గా అందరు మిమ్మల్ని ఎంత బాదర్ చేసినా, ఎంత తిట్టుకున్నా, ఏం చేసినా మీరు మాత్రం లూజ్ టంగ్ అవ్వకుండా మీరు చేసిన ఈ రష్, ఈ హడావిడి ఏదైతే ఉందో దానికి మంచి రిజల్ట్ మాత్రం ఎండ్ ఆఫ్ ద మంత్లో వస్తుంది అనమాట. ఓకే. దానికి తోడు మీకు ఫేవరబుల్ కలర్ ఈ మంత్ బ్రౌన్ కలర్. అదేవిధంగా లక్కీ నంబర్ 5, 8, లక్కీ డేట్ 8, 17, 26. మీకు స్పెషల్ డేట్ ఏదైనా ఏప్రిల్లో ఉంది అంటే కనుక April 16th ఇస్ అ స్పెషల్ డేట్ అనమాట. ఆ రోజు మీరు ఏదైనా ఒక మంచి పని కానీ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఆ రోజు చేయొచ్చు. అయితే వీళ్ళు చేయవలసిన ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కన్యరాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువగా ఈ నెల అంతా చేసుకోవాలన్నమాట. అట్లా చేసుకుంటూ ఉంటే మీ కోపం ఇవన్నీ కాస్త కంట్రోల్లో ఉంటాయి. అదేవిధంగా వీలైతే ప్రతి మంగళవారం వెళ్ళడానికి ట్రై చేయండి, లేదా ఇంట్లోనే సుబ్రహ్మణ్య అష్టకం చిన్న స్తోత్రం ఉంటుంది, ఒక 2 minutes పడుతుంది. అది ప్రతిరోజు ఈ వీడియో చూసిన తర్వాత నుంచి స్టార్ట్ చేసి చదువుకోవచ్చు. అలాగే మీకు వీలున్నప్పుడు ఏదైనా హాలిడే అట్లా ఉన్నప్పుడు ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ పాలతో అభిషేకం అవి చేపించి అక్కడ కాస్త టైం స్పెండ్ చేసి మీకు తోచినంత దానం లేని వాళ్ళకి చేసి వస్తే ఈ మంత్ సపోర్టివ్గా ఉంటుంది వీళ్ళకి. ఓకే మ్యామ్. కన్యా రాశి వారికి వచ్చేసి ఏప్రిల్ మంత్ టారో కార్డ్స్ ప్రకారం ఎలా ఉంది, అలాగే ఈ మంత్ వీరికి ఎటువంటి రెమెడీస్ చేస్తే ఇంకా బాగుంటుంది అనేది అయితే మాకు చెప్పారు. నమస్కారం. నమస్తే మా.